హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 13లో మనకు రీజనింగ్ నుండి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో వాటి కోసం మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనం మొత్తం 20 గ్రాండ్ టెస్ట్ అనేవి మన ఇన్స్టిట్యూట్ తరఫున ఎన్టీపీసీకి మనం కండక్ట్ చేయడం జరిగింది. సో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో మన 13th గ్రాండ్ టెస్ట్లో రీజనింగ్ టోటల్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెంటనే మీకు అర్థమెటిక్ పార్ట్ కూడా మీకు అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్ ఈ క్వశ్చన్స్ని ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. సో ఇంకా ఎగ్జామ్ టైం ఉంది అనుకుంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది గ్రాండ్ టెస్ట్లు కావాలంటే మీరు అవి చూస్ చేసుకోవచ్చు మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో ఉంటాయి. ఓకేనా? సో లేదు జస్ట్ క్లాసెస్ చాలు అనుకుంటే మీరు యూట్యూబ్లో వినండి. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, బి స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, సి స్టాండ్స్ ఫర్ ఎడిషన్ అండ్ డి స్టాండ్స్ ఫర్ డివిజన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? సో జస్ట్ సబ్స్టిట్యూషన్స్ అండి. ఓకేనా? జస్ట్ సబ్స్టిట్యూషన్స్ మాత్రం చేసి బాట్మస్ రూల్లో మనం సాల్వ్ చేయాలి దీన్ని. సో ఇక్కడ చూద్దాం. ముందుగా 12, తర్వాత 5, 45, 9 and 53. Okay, 9 and 53. So B means and B stands for multiplication, C stands for addition, next D stands for division, మరియు A stands for subtraction. దీన్ని సాల్వ్ చేయాలి మనం. ముందుగా డివిజన్ కదా, మనం బాట్మస్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలి. 45/9 అంటే ఎంత అవుతుంది? 5. సో తర్వాత 12 5 are 60, 60 plus 5 minus 53, 65 minus 3 మనం సాల్వ్ చేయాలి. ఎంత అవుతుందండి? 12. 65 minus 53 అంటే ఎంత అవుతుంది మనకి? 12 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ ఏదో ఒక టర్మ్ అనేది మిస్ అయింది, అక్కడ మనకి ఏమొస్తుంది? సో మేబీ ఇక్కడ మనకి ఏమయ్యవచ్చు? మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయి, లేదా డిఫరెన్స్ ఏమైనా ఉందా అవి కూడా చూద్దాం. డిఫరెన్సెస్ చూద్దాం. మరి పెద్ద మల్టిప్లికేషన్ ఏం కాదు, డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి మనకి? ఇక్కడ 20. ఓకే, తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 40. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి మనకి? సో ఒక 80 ఉంది. 80. సో 80 తర్వాత అంటే 20, 40, 80. సో డబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎంత రావాలి? 82 are 160. ఓకేనా? 152కి నేను ఇప్పుడు 116 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఏ ఆన్సర్ అవుతుంది మనది? 312. సో 312 అనేది మన ఆన్సర్. ఓకేనా? సో జస్ట్ డిఫరెన్స్ అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్స్ ఏమని ఇచ్చారు? ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ దట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? ముందుకి ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ విధంగా ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ చూడండి, దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ లా ఉంది. చూడండి, మిర్రర్ ఇమేజ్ లా ఉంది. సో అంటే ఇలా మనకి ఇలా తిరగడం జరిగింది. సో దీన్ని కూడా ఇలా తిప్పండి. సో అప్పుడు ఏమవుతుంది? కుడి ఎడంలో అనేవి మారుతాయి. కుడి కాస్త ఎడం అవుతుంది, ఎడం కాస్త కుడి అవుతుంది. సో ఇక్కడ చూడండి, మరి ఇది ఇటువైపు ఈస్ట్ వైపు చూపిస్తుందంటే మరి మిర్రర్ ఇమేజ్లో ఎలా చూపించాలి? వెస్ట్ వైపు చూపించాలి. ఇది సేమ్ ఇదే విధంగా ఉండాలండి. స్టార్ ఇదే విధంగా ఉండాలి. ఇలా ఎటు పడితే తిరగదు. సేమ్ ఇక్కడ ఎలా ఉంది అదే విధంగా ఇక్కడ మాత్రమే ఉంది మనకి. సో ఆన్సర్ దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. స్టార్ అనేది మనకి ఇలా తిరిగింది. చూడండి ఇక్కడ గమనించండి, ఈ షేప్ యాజ్ టీజ్కి ఎలా వచ్చింది, మళ్ళీ ఈ షేప్ యాజ్ టీజ్కి ఎలా రావాలి మనకి. ఓకే, సో ఆ విధంగా ఎక్కడ ఉంది ఆప్షన్, ఇంక మనం యారోస్ని కూడా చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి బ్లడ్ రిలేషన్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ నుండి క్వశ్చన్ ఇది చూద్దాం ఎలా చేయాలి. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు? బెన్ సెడ్ పాయింటింగ్ టు ఏ పెయింటింగ్ ఆఫ్ ఏ గర్ల్. ఎవరు చెప్తున్నారంటే బెన్ అనేవాడు చెప్తున్నాడంట. ఎవరిని చూపిస్తూ? ఒక గర్ల్ని చూపిస్తూ, ఒక పెయింటింగ్లో ఉన్నటువంటి ఒక గర్ల్ చూపిస్తూ చెప్తున్నాడంటే ఏమని చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ షీఈస్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ మదర్స్ సిస్టర్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడండి? మా ఫాదర్ వాళ్ళ. సో ఇక్కడ చూడండి, బెన్ ఏమని చెప్తున్నాడు? మై ఫాదర్స్ ఇక్కడ ఏం చెప్పారండి? మై ఫాదర్స్ మదర్స్ సిస్టర్. మై ఫాదర్స్ మదర్స్ సిస్టర్ వల్ల డాటర్ అనుకో. సిస్టర్ వల్ల డాటర్ అంటే ఎవరు? ఆ పాయింటింగ్ ఆ గర్ల్ ఎవరు ఉన్నారు కదా వాళ్ళు. సో ఇక్కడ గర్ల్. సో ఏమవుతారండి? సో వీళ్ళిద్దరు ఏమవుతారు? కజిన్స్ అవుతారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడుగుతున్నారు? దెన్ హౌ ఈస్ ద గర్ల్ ఇన్ ద పెయింటింగ్ రిలేటెడ్ టు బెన్. మరి బెన్కి ఏమవుతారు? ఆంట్ అవుతారు. సో ఓకేనా? ఆన్సర్ ఏమవుతుందండి? ఆంట్. సో మన ఆన్సర్ ఏముంది ఇక్కడ? ఆంట్. ఓకే, నెక్స్ట్ వన్. దినేష్ ఈజ్ ద సోహాన్స్ బ్రదర్. సో ఇంకో క్వశ్చన్ అండి. మనకి 3 మోడల్స్లో 2 మోడల్స్ ఇందులో మనకి ఇవ్వడం జరిగిందండి. బ్లడ్ రిలేషన్స్లో మనకి మెయిన్లీ 3 మోడల్స్ ఇస్తుంటారు. ఓకే, ఇక్కడ చూడండి, దినేష్ ఈజ్ ద సోహాన్స్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ మేరీస్ సన్ ఇన్ లా. ఓకే, అండ్ మేరీస్ సన్ ఇన్ లా కూడా అంట. దినేష్ ఈజ్ సోహాన్స్ బ్రదర్ అండ్ మేరీస్ సన్ ఇన్ లా. మేరీకి సన్ ఇన్ లా అంటే ఎవరు? దినేష్ అనేవాళ్ళు. ఇగో మేరీకి సన్ ఇన్ లా. సన్ ఇన్ లా అంటే ఏంటండి? అల్లుడు.
ఓకేనా. వాళ్ళ డాటర్ వాళ్ళ హస్బెండ్ మనం ఏమంటాం సన్ ఇన్ లా అంటాం. ఓకే, దినేష్ అనే వాళ్ళు మేరీకి సన్ ఇన్ లా అంటే ఏంటి, ఇగో వీళ్ళ యొక్క డాటర్, వీళ్ళ డాటర్ వాళ్ళ హస్బెండ్ అయి ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ, సోహన్ ఈ సన్ ఆఫ్ వేణు. సోహన్ అనే వాళ్ళు ఎవరికి సన్ అంట, వేణుకి సన్ అంట. ఇగో వేణుకి సన్ అంట సోహన్. ఓకే, నెక్స్ట్ వేణు అండ్ సారా ఆర్ ద సిస్టర్స్. ఓకేనా, వేణు మరియు సారా వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్ అంట. వేణు అండ్ సారా ఆర్ ద సిస్టర్స్, వీళ్ళిద్దరు సిస్టర్స్. వాట్ ఈస్ ద దినేష్ రిలేషన్షిప్ విత్ వేణు సిస్టర్. ఓకేనా, వేణు వాళ్ళ సిస్టర్, ఇక్కడ చూడండి వేణు వాళ్ళ సిస్టర్కి దినేష్ ఏమవుతారా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూడండి దినేష్కు వేణు సోదరుతో ఉన్నటువంటి సంబంధం ఏంటి, వేణు సోదరుతో ఉన్నటువంటి సంబంధం ఏమవుతుందని. సో ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద దినేష్ రిలేషన్షిప్ విత్ వేణు సిస్టర్. వేణు వాళ్ళ సిస్టర్తో చూసుకుంటే దినేష్ యొక్క రిలేషన్ ఏమవుతుంది, వేణు వాళ్ళ సిస్టర్కి దినేష్ ఏమవుతారండి, వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్, సిస్టర్ వాళ్ళ సన్ అంటే ఏమవుతారు నెఫ్యూ. బ్రదర్ ఆర్ సిస్టర్స్ వాళ్ళ సన్ ఏమని పిలుస్తాం, నెఫ్యూ. బ్రదర్ ఆర్ సిస్టర్ వాళ్ళ డాటర్ ఏమని పిలుస్తాం, నీస్ అని పిలుస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది నెఫ్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 pairs of words are given out of which 3 are alike some. అంటే ఒక డిఫరెంట్గా ఉందంటే అండి నాలుగిట్లో ఆ ఒకటి ఏంటి ఆ డిఫరెంట్గా ఉన్నది. బెల్స్ లెదర్, టేబుల్ వుడ్. అంటే మనకి చూడగానే మనకు ఒకటి అర్థమవుతుంది, వాటి మేకింగ్ దేంతో తయారు చేస్తారు, ఆ రిలేషన్ ఇచ్చారు. వస్తువు దాన్ని తయారు చేయడానికి ఉపయోగించేది. ఓకే, బెల్స్ లెదర్తో చేస్తారు, టేబుల్ వుడ్తో చేస్తారు, షర్ట్ని ఫ్యాబ్రిక్తో చేస్తారు. కరెక్టే. నెక్స్ట్ షూని సాక్స్తో చేస్తారా. ఇవేంటంటే పేర్ ఇది. సో ఇది ఏంటంటే మనకి పేర్ అండ్ రిలేషన్షిప్లోకి వస్తుంది, పేర్ వస్తుంది. షూకి సాక్స్ అనేది పేర్, ఆ విధమైన వస్తుంది తప్ప. సో ఇక్కడ మనకేంటి మేకింగ్, షూని సాక్స్తో తయారు చేయరు కదా. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి. నెక్స్ట్ చూస్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఈ నాలుగిట్లో ఒక డిఫరెంట్గా ఉంది, ఏంటో చెప్పమంటున్నారు. చూడండి ఇక్కడ 1 2 3 4 5 ఎలా ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ కూడా 1 2, సో సిరీస్ ఎక్కడండి పోయింది కదా, 1 2 ఇక్కడ 3 రావాలి, పోయిందంటే ఇది బి అయి ఉండొచ్చు. చూడండి నెక్స్ట్ 1 2 3 4 5, 1 2 3 4 5 ఇది ఒకటే డిఫరెంట్గా ఉంది. ఏంటి ఫిగర్ బి అనేది డిఫరెంట్గా ఉంది. ఫిగర్ బి ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ సి. Which of the following figures bears the closest resemblance of the question figure to the question figure? ఇక్కడ చూద్దాం, సేమ్ దీని విధంగా ఇక్కడ ఏదో ఒకటి ఉందంట. సో అదేంటో చెప్పమంటున్నారు. ఇగో దీని విధంగా ఇక్కడ ఏదో ఒకటి ఉందంట. సో కొంచెం అదే విధంగా ఇక్కడ చూడండి బి చూడండి, యాస్టీస్గా జస్ట్ ఈ మూమెంట్ జరిగే యాస్టీస్గా అదే విధంగా ఉండడం జరిగింది. ఇగో ఆప్షన్ బి. సో ఆప్షన్ బి మనకి మోస్ట్ ఈక్వల్గా ఒకే విధంగా ఉండడం జరిగింది. ఓకేనా, మోస్ట్ ప్రాబ్లీ రెండు ఈక్వల్గా ఉండే ఎక్కడున్నాయి, బి అనే ఫిగర్. బి అనే ఫిగర్ ఎక్కడుంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, చూస్ ద ఆడ్ ఫిగర్ ఇన్ ద సిరీస్. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏది. సో ఇక్కడ చూడండి ఎన్కి ఇది మిర్రర్ ఇమేజ్, ఎల్కి ఇది మిర్రర్ ఇమేజ్, వైకి ఇది మిర్రర్ ఇమేజ్ కాదండి. వై యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది కాదు. ఓకేనా, వై యొక్క మిర్రర్ ఇమేజ్ ఇగో ఈ వై అని కాదు, ఇదిగో దీనికి మిర్రర్ ఇమేజ్ అయితే ఇది కాదండి. ఓకేనా, దీని మిర్రర్ ఇమేజ్ ఇగో ఈ విధంగా రావాలి. ఒకవేళ నిజంగా ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఉంటే ఇగో ఇలా రావాలి, ఈ విధంగా వస్తుంది మనకి, వై విధంగా రావాలి మనకి. సో ఇది కూడా ఓకే. అంటే మనకేంటి సి అనే ఫిగర్ అనేది ఆడ్ వన్. సి ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. నెక్స్ట్ 3 ఆఫ్ ద గివెన్ 4 ఫిగర్. సేమ్ అదే క్వశ్చన్ అండి. ఓకేనా, మీకు ఇవన్నీ ఒక దగ్గర రావు, డిఫరెంట్ ప్లేసెస్ వస్తాయి. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు అన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఫిగర్ ఎలా ఉంది, బయట ఉన్నటువంటి యొక్క ఈ ఫిగర్ ఎలా ఉంది, 3 సైడ్స్ ఉన్నాయి, మరి లోపలిది 4 అంటే ఇంక్రీజ్ అయింది, 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇగో బయట ఉన్నవి ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 6 ఉన్నాయి, లోపల ఎన్ని ఉన్నాయి, 5 సైడ్స్ ఉన్నాయి. ఓకేనా, 5 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉన్నాయండి, ఇవి ఒక 5 ఉంటే లోపల 6 అంటే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది, బిలో డిక్రీజ్ అయింది. మరి ఇక్కడ సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం, ఇంక్రీజ్ అవ్వాలి ఇది కూడా, అప్పుడు ఇంక్రీజ్ అయితే ఇదే మన ఆన్సర్ ఇంకా. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి, మరి లోపల 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఆడ్ వన్ అవుట్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నల్గొండ ఈజ్ రిటన్ ఐ OCMPIPPEC. ఓకే, హౌ ఈజ్ వరంగల్ రిటన్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్. నల్గొండని ఈ విధంగా రాశారంట. ఏ విధంగా రాశారండి, NOABC అంటే +2 అంటే +1 +2 +1 +2 అంటే +1 +2 సిరీస్ అనేది మనకి వెళ్తుంది మొత్తం. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, వరంగల్కి అంటే +1 +2 +1 +2. సో ఆన్సర్ అయితే స్టార్టింగ్లో ఎక్స్తో స్టార్ట్ అవుతుందండి. అంటే ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటికి +1 చేశాడు, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాడికి +2 చేయడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇదేంటమ్మా, దీనికి ఏం చేయాలి, +2, ఏకి +2 చేస్తే సి అంటే ఇది ఇక్కడ డి వచ్చింది, ఇది తప్పు. ఈ మూడిట్లో ఒకటి మనం కరెక్ట్గా గమనిస్తే ఇక చివర ఏముంది, బి వచ్చింది ఇక్కడ.
సో ఇది ఎన్నోదండి, ఇది ఎయిత్ వన్ అంటే +2 చేయాలి, ఎన్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది బి, ఇది కూడా తప్పే. ఓకేనా, అసలు నువ్వు ఎయిత్ +1 చేసినా +2 చేసినా బి అయితే రాదు కదా, సో అది తప్పు. నెక్స్ట్ ఈ రెండింటిలో డిఫరెంట్గా ఎక్కడ ఉందో దాన్ని వెతకండి. XCSC ఇవి ఇక్కడ అయ్యి ఉంది, ఇక్కడే ఉందండి ఓ, అంటే 5వ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటి, ఏం చేయాలి మనం, +1 చేయాలి. ఎన్కి +1 చేస్తే ఎంత అవుతుంది ఓ. ఓకేనా, ఎన్కి తర్వాత ఏముంటుంది ఓ, ఇవి ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ పాయింట్ R is 16 kilometers towards the west. ఫైనల్గా క్వశ్చన్ అడిగారండి, దాని ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ కే ఫ్రమ్ ద పాయింట్ ఎస్. సో ఇది చేద్దాం అండి ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, పాయింట్ ఆర్ ఈజ్ 6 kilometers టువర్డ్స్ ద వెస్ట్. ఓకేనా, ఆర్ అనేది ఎలా ఉందండి, వెస్ట్ లో ఉందండి. ఎంత దూరంలో, 16 kilometers. ఓకేనా, పాయింట్ ఆర్ ఈజ్ 16 kilometers టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ పాయింట్ జే. ఓకేనా, పాయింట్ ఈజ్ 39 kilometers టువర్డ్స్ ద నార్త్ ఆఫ్ పాయింట్ జే. జేకి నార్త్ లో ఉండాలంటే ఎంత దూరంలో, 39 kilometers దూరంలో ఉండాలి. ఎవరండి ఇక్కడ, టీ అనే పాయింట్. నెక్స్ట్ పాయింట్ జే ఈజ్ 12 kilometers టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ పాయింట్ ఎస్. ఎస్కి సౌత్లో ఎవరు ఉండాలండి, ఇక్కడ మనకి జే అనే వాళ్ళు ఉండాలి. ఎస్కి సౌత్లో జే అనే వాళ్ళు ఉండాలి. ఎస్కి సౌత్లో జే ఉండాలి. ఎంత సౌత్లో ఉండాలండి, 12 kilometers, అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుందండి ఎస్. ఇది 12 kilometers అనుకుందాం, ఇది మొత్తం 39 అండి, ఇది మొత్తం 39. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చారు ఇక్కడ మనకి, టువర్డ్స్ ద నార్త్ పాయింట్. నెక్స్ట్ ఏది ఇచ్చారు, పాయింట్ క్యూ ఈజ్ 10 kilometers టువర్డ్స్ ద నార్త్ ఆఫ్ పాయింట్ ఆర్. క్యూ అనే వాళ్ళు 10 kilometers నార్త్లో ఉండాలంట. ఎవరికి నార్త్లో, ఆర్కి. సో ఇక్కడ చూద్దాం, మీది 12 అంటే సో అంత దూరం అయితే వెళ్దు, దీనికన్నా ఇది చిన్నదే రావాలి. ఇది 12 అనుకుందాం, ఎంత ఇది 10. 10 kilometers. ఎవరండి ఇది, క్యూ అనే పాయింట్, ఇది క్యూ. నెక్స్ట్ ఏం చెప్తున్నారండి మనకి, ఇఫ్ ద పాయింట్ కే ఈజ్ 144 kilometers టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ క్యూకి 144 kilometers దూరంలో 144 kilometers దూరంలో ఎవరున్నారండి, కే అనే వాళ్ళు ఉండడం జరిగింది. ఓకేనా, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ కే ఫ్రమ్ పాయింట్ ఎస్. ఎస్ నుండి చూస్తే కే అనే వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉన్నారు, ఎస్ నుండి చూస్తే ఇదే డైరెక్షన్ అండి, ఇగో ఇలా ఉంది, ఇదిగో ఇలా ఉన్నట్లేదు, ఇదే డైరెక్షన్, ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. ఓకేనా, ఇది చూడండి అమ్మా, ఇదేంటిది, ఇది ఇలా ఉంది, ఇది 10, ఇది ఎక్స్ట్రా, ఇది 2 ఉంది, అంటే మనకేంటి ఇలా స్లాండ్గా వస్తుంది ఇలా. ఓకేనా, సో ఇది. ఓకేనా, ఆన్సర్ అవుతుంది సౌత్ వెస్ట్. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ అండి. మిర్రర్ ఇమేజ్ గమనించండి, యారో మనకి ఇటువైపు కుడివైపు చూపిస్తుందంటే యారో ఎడం వైపు చూపించాలి. ఇక్కడ ఈ మూడే ఉన్నాయి, డి అనేది తప్పు. ఓకేనా, డి కాదు, ఈ మూడిట్లో చూద్దాం. ఈ మూడిట్లో ఇగో ఇక్కడ మనకి ఈ మూన్ అనేది మనకి ఇటువైపు చూపిస్తుంది. మరి ఇప్పుడు ఇటువైపు తిరిగినప్పుడు ఏంటి, ఇలా రావాలి, మూన్ అనేది ఇలా రావాలి. ఎక్కడుంది, ఈ 2 ఆప్షన్స్లో ఉంది. మరి 2 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉంది, ఇగో ఇది. సో ఇలా మనకున్నది ఇలా రావాలి, ఇది ఏంటమే, సో మనకి క్లౌడ్ లాగా ఉంది కదా, ఇక ఇలా ఉన్నది ఇలా రావాలి. ఎక్కడుంది, ఆప్షన్ బి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, సో ఇక్కడ మనం చూడండి, ఆప్షన్ ఏ అయితే తప్పని, దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే ఆప్షన్ ఏ అయితే తప్పు. ఇదిగో ఈ 2 ఎలా ఉన్నాయి, ఒకటి నార్మల్గా ఉంది, ఒకటి డార్క్ ఉంది, ఇది అయితే తప్పు. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటండి, కుడి ఎడమలే మారుతాయి. ఇది కాస్త పైకి ఎలా వెళ్తుందండి, వెళ్ళదు కదా. సో ఇదేంటి, అప్రాక్సిమేట్లీ మనకి వాటర్ ఇమేజ్లో ఉంది ఇది. సో మనకి ఏం కావాలి, ఇదిగో ఇక్కడ రావాలి. సో ఎలా అంటే ఇది కుడివైపు రావాలి, కుడివైపు, ఇది రెండిట్లో కూడా కుడివైపు ఉంది. కానీ ఈ రెండిట్లో డిఫరెంట్గా ఏముంది, ఇగో ఈ లైన్ చూడండి, ఇక్కడ సగమే ఉంది, కానీ మొత్తం ఉండాలి కదా. మరి ఏమవుతుంది, ఇగో సి అనే ఫిగర్ రైట్ అవుతుంది. సి అనే ఫిగర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్. వాట్ విల్ బి ద కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఓకే, చూద్దాం. మా వై నుండి డి అండి. సో నెక్స్ట్ జెడ్ నుండి ఇక్కడ చూద్దాండి, లైన్గా ఉన్నాయి, డిఈ జేకే వైజెడ్ ఇలా లైన్గా ఉన్నాయి. ఓకే, ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, ఇగో 26, ఇక్కడ ఏమైందండి, ఇక్కడ +4, ఈ అనేది 5, జే అంటే 9, మళ్ళీ +4. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ దీనికన్నా ఒక ఇక్కడ ఎంత అండి, ఒక -4 చేయాలి. వైకి -4, వై అంటే 25, 25కి -4 చేస్తే ఎంత, 21. అంటే ఏ రావాలి, ఇక్కడ యూ రావాలి. ఓకేనా, ఇక్కడ యూ రావాలి. మరి ఇక్కడ ఏం రావాలండి, టీ రావాలి. ఇక్కడ యూ రావాలి, ఇక్కడ టీ రావాలి. ఓకేనా, టీయూ తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత యూ తర్వాత VWXY. ఓకేనా, +4 అయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ జెడ్ తర్వాత ABCD, మళ్ళీ ఇక్కడ +4 అయింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, టీ. నెక్స్ట్ వన్, select the option that is related to the third figure in the same way as the second figure is related to the first figure. సో ఇక్కడ మనకి ఆ మొదటి రెండింటికి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మన అదే రిలేషన్ ఇవ్వాలంట. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదిగో ఇది అనేది ఈ సెకండ్ ఉంది కదా, దీనికి ఏంటిది, వాటర్ ఇమేజ్ అండి. వాటర్ ఇమేజ్ అంటే అలా, ఇదిగో ఇలా తిరగాలి, ఇలా.
సో చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి. వాటర్ ఇమేజ్ అనేది ఎలా తిరిగితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ దీనికి కూడా వాటర్ ఇమేజ్ కావాలి. వాటర్ ఇమేజ్లో కుడి ఎడమలో ఎటువంటి మార్పు ఉండదు, రైట్ లెఫ్ట్ సైడ్ ఎటువంటి మార్పు ఉండదు, టాప్ బాటమే చేంజెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది ఎలా తిరిగింది, ఇది ఎలా తిరిగితే ఎలా రావాలి, ఈ పాయింట్ కిందకి రావాలి. ఈ పాయింట్ కిందకి ఎక్కడ, సో ఇగో ఆప్షన్ డిలో లేదు, ఆప్షన్ బిలో లేదు. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తే ఇగో ఈ డాట్ మీకు వచ్చి కుడి ఎడమలో చేంజ్ అవ్వని చెప్పి ఇది రైట్ సైడ్ ఉంటే పైకి వెళ్ళినప్పుడు కూడా రైట్ సైడ్ ఉండాలి, ఇలా లెఫ్ట్ సైడ్ రాదండి. ఇగో ఈ డాట్ కోసం ఇది ఇలా లెఫ్ట్ సైడ్ రాదు, రైట్ సైడ్ ఉండాలి. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. సో జస్ట్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇది. సో ఇది రీజనింగ్ ఆర్ అర్థమెటిక్ ఎక్కడైనా ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు మనకి. 20/4 అంటే ఎంత, 5 ప్లస్ 18 × 10 అంటే ఎంత అవుతుందండి, 80. సో ఇక్కడ -x అటువైపు వెళ్ళింది అనుకుందాం. ఈ -x అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, ఈ మైనస్ ఇది ఇటువైపు వస్తుంది. సో ఆన్సర్ ఎంత సాల్వ్ చేస్తే 25, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ ద బిలో. 60 $4 సంథింగ్ ఏది, ఇగో ఈ వైట్ లైన్లో ఉన్నదంతా ఒక సిరీస్ ఇచ్చారనుకుందాం. ఓకేనా, 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే ఆన్ ద బేస్ ఆఫ్ ద ఎబోవ్ అరేంజ్మెంట్ and hence form a group which one does not belong to the group. మే ఇక్కడ ఏం కాదమ్మా, ఇక్కడ మీకు మొత్తం ఏం చెప్పారు, ఇక్కడ నీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో 3 ఒకే విధంగా ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఒకటి డిఫరెంట్గా ఉందంటే ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటని మనకు అడుగుతున్నారు. ఓకే, ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, ముందుగా @1m దాన్ని గమనించండి. @ ఎక్కడ ఉందండి, ఇదిగో @ దాని పక్కనే 1 ఉంది, ఒక గ్యాప్ తీసుకొని m వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. #K9 గ్యాస్ట్రిక్స్ తర్వాత ఒక గ్యాప్. ఇక్కడ ఏంటి, ప్రతిసారి గ్యాప్ వచ్చింది, ఇక్కడ వెంటనే ఒకటి వచ్చింది, దాని తర్వాత గ్యాప్ వచ్చింది. తర్వాత ఓపీ ప్లస్, ఇది ఒకటి కనుక్కుంటే చాలు నీకు తేలిపోతుంది ఆన్సర్. ఓకేనా, ఓపీ ప్లస్, ఓ తర్వాత వెంటనే పి వచ్చింది, తర్వాత ప్లస్. మరి ఇది చూడండి, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి, ఇదే డిఫరెంట్గా ఉంది, అయితే మన ఆన్సర్ ఇదే. ఓకేనా, మన ఆన్సర్ ఇదే అవుతుంది. కావాలంటే ఇది కూడా చూడండి, T#4 ఇగో టీ పక్కన హ్యాష్ ఉంది, తర్వాత ఒక గ్యాప్ వచ్చి 4 వచ్చింది. సో మన ఆన్సర్ ఏంటమ్మా మనకి, సో ఆప్షన్ బిఏ డిఫరెంట్గా ఉంది, ఈ 3 మంచిగానే ఉన్నాయి, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, సిలాయిజమ్స్ చూడండి. ఆల్ ఐరిస్ ఆర్ కార్నియా. నెక్స్ట్, సమ్ కార్నియర్ లెన్స్, ఆల్ లెన్స్ ఆర్ రెటీనా. లెన్స్ అన్ని కూడా ఏమవుతాయి, రెటీనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సమ్ రెటీనా ఆర్ కార్నియా, కొన్ని రెటీనా అనేవి కార్నియా అంట. సమ్ రెటీనా ఆర్ కార్నియా, కరెక్ట్. ఇదిగో ఈ పార్ట్ ఉంది కదా, ఫస్ట్ వన్ కరెక్ట్, ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 1 ఫాలో అనేది ఎక్కడ ఉందండి, ఇగో ఏలోని బిలోని ఉంది. సో ఇక్కడ లేదు, అయితే ఇది ఆన్సర్ కాదు, నన్ ఫాలోస్ ఇది కాదు, ఈ రెండింటిలో మన ఆన్సర్ ఉంది. మీరు అప్పుడు 2 ఒకటి కనుక్కోండి, అయిపోతుంది ఆన్సర్. ఒకవేళ 2 కరెక్ట్ అనుకో, ఇది ఆప్షన్ పెట్టేయండి, అయిపోయింది. లేదా మీకు అది కరెక్ట్ కాదనుకో, ఇదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 2, సమ్ రెటీనా ఆర్ ఐరిస్, కొన్ని రెటీనా అనేవి ఐరిస్ అవుతాయా, ఐరిస్ ఎందుకంటే డైరెక్ట్ కనెక్షన్ లేదు, 100% మనకు తెలియదు, ఇది తప్పు. ఓకే, ఇది తప్పు, ఇంక ఇది నీ ఆన్సర్. మరి మిగతాయి చూడరా అంటే చూడని అవసరం లేదు, ఆన్సర్ ఇవ్వాల్సిందే ఇంకా మనకి. ఓకే, చూద్దాం. సెకండ్ ఇది తప్పు, ఫస్ట్ ఇది కరెక్టే. సమ్ లెన్స్ ఆర్ ఐరిస్, కొన్ని లెన్స్ అనేవి ఐరిసా కాదు, కనెక్షన్ డైరెక్ట్గా లేదు, మనకి 100% చెప్పలే. సమ్ కార్నియా రెటిన్, ఇక్కడ చూడండి, కొన్ని కార్నియా అనేవి రెటీనా అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కనెక్షన్ ఉంది కదా, కొన్ని కార్నియా అనేవి రెటీనా అవుతుంది. సమ్ రెటీనా ఆర్ కార్నియా అన్న, సమ్ కార్నియా రెటీనా అన్న, రెండు ఒకటే. సో ఆన్సర్ ఏమవుతుంది, 1 and 4. త్రూ ఆప్షన్సే ట్రై చేసుకొని వెంటనే అయిపోతుంది ఆన్సర్. ఎక్కువ ఇచ్చినప్పుడు మన ఇది ఈజీ అవుతుందండి. గ్రీన్ యాపిల్ వెజిటేబుల్స్ వెన్ డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, గ్రీన్ అనుకుందాం ఇవి. ఓకే, ఇవి గ్రీన్. నెక్స్ట్ వెజిటేబుల్స్లో కొన్ని గ్రీన్గా ఉంటాయి, నెక్స్ట్ యాపిల్ కూడా కొన్ని గ్రీన్గా ఉంటాయి. సో మనకి ఏమవుతుంది, ఈ మధ్యలోది గ్రీన్ అయితే ఇది వెజిటేబుల్స్, ఇదేమవుతుందండి యాపిల్. ఎక్కడుందండి ఆన్సర్, ఆప్షన్ ఈ. అన్నీ కూడా గ్రీన్గా ఉండవు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా, అదేవిధంగా మనకి యాపిల్స్ అన్నీ కూడా గ్రీన్గా ఉండవు, అందుకే కొన్ని మాత్రమే అని చెప్పాం. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ నుండి ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆల్ రిజల్ట్ ఆఫ్ సర్వే ఆఫ్ 1000 పర్సన్, మొత్తం ఎంతమంది అండి, 1000 మంది ఉన్నారంటే 1000 పర్సన్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్. ఇగో మొత్తం డయాగ్రామ్లో మనకి ఇచ్చాడు, ఇగో ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్. ఓకేనా, ఈజ్ గివెన్ బై దిస్ వెన్ డయాగ్రామ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దోస్ హూ నౌ ద ఆల్ ద 3 లాంగ్వేజెస్. మొత్తం అన్ని లాంగ్వేజ్లు తెలిసిన వాళ్ళు ఎవరండి ఉన్నారు, అన్ని లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు, ఇగో మొత్తానికి 100:100 టు దోస్ హూ డు నాట్ నౌ సాంస్క్రిట్ తెలియని వాళ్ళకి రేషియో కావాలంట. అంటే సాంస్క్రిట్ తెలియని వాళ్ళంటే ఇగో సాంస్క్రిట్ టచ్ అవ్వలేని వాళ్ళందరూ సాంస్క్రిట్ వాళ్ళే. అంటే ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సాంస్క్రిట్ తెలియని వాళ్ళే. 220 + 120 + 200 అంటే ఎంత అవుతుందండి, 540. సో ఆన్సర్ అది ఎంత అవుతుందండి, 540. ఓకే సార్, 540. సో ఇప్పుడు మనకి రేషియో ఎక్కడ ఉందండి, మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే
5:27 అయినా. సో ఇక్కడ చూడండి, ఈ రెండు క్యాన్సిల్ చేయండి, 2 5 227. సో ఆన్సర్ ఇక్కడ 5:27 లేదా 5/27. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. సో నెక్స్ట్ వన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించి ఇంకో క్వశ్చన్ అండి. షుడ్ ఉమెన్ జాయిన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్? మహిళలు సాయుధ దళాల్లో చేరాలా? ఆర్మ్డ్ ఫోర్సెస్లో అది ఒక క్వశ్చన్, మనకేంటి ఒక స్టేట్మెంట్. దాని మీద ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. దానికి తగ్గట్టుగా మనం మంచిగా చెప్పాలి. ఓకే, చూద్దాం. ఎస్, అలౌయింగ్ ఉమెన్ టు సర్వ్ ద డబుల్ ద టాలెంట్ పూల్ రిక్వైర్డ్ ఫర్ ద జాబ్. అవును, మహిళలకు సేవ చేయడానికి అనుమతి ఇవ్వడం వల్ల ఉద్యోగానికి అవసరమైన ప్రతిభ రెట్టింపు అవుతుంది. నిజమే కదండి. ఓకేనా. మహిళలకు కూడా మనం చేయగలరు కొన్ని విషయాల్లో. పురుషుల కన్నా మహిళలు ఇంకా మంచిగా మనం వర్క్ అనేది చేయగలరు. వాళ్ళకి ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో. సో మనకి ఏమవుతుంది ఇక్కడ? అవును నిజమే, వాళ్ళని అలౌ చేస్తే కొంచెం మనకి ఏమవుతుంది? టాలెంట్ కొంచెం ఎక్కువగా, మన టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెక్టే, ఫస్ట్ కరెక్టే. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ది. నో, ఇట్ ఈస్ ఈజియర్ టు ట్రిక్ ఉమెన్ దెన్ మెన్. కాదు, పురుషుల కంటే మహిళలను మోసం చేయడం సులభం. అది మనం చెప్పగలమండి? చెప్పలేం కదా. మన ఏంటి, పురుషుల కన్నా మహిళని ఏం పురుషులు మోసం చేయలేరా? ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఎవరినైనా చేయొచ్చు. అది కరెక్ట్గా మనం ఇక్కడ ఆర్గ్యూ చేయడానికి అయితే కరెక్ట్ కాదు. అంటే మనం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అది మనకు తెలియదు. ఓకేనా. సో ఇక్కడైతే కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఓన్లీ వన్ ఈజ్ స్ట్రాంగ్. నెక్స్ట్, లైక్ ఏ మ్యాడ్ మ్యాన్ ఐ డిసైడెడ్ టు ఫాలో హిమ్. ఓకేనా. పిచ్చి వల్ల నేను అతన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. అజంప్షన్స్ అంటే ఊహాగానాలు. ఏం అది అవ్వచ్చేమో, ఇది అవ్వచ్చేమో, పాసిబిలిటీస్. ఓకే, ఫస్ట్ది, ఐఎమ్ నాట్ ఏ మ్యాడ్ మ్యాన్. నేను మ్యాడ్ మ్యాన్ కాదు. సో ఆ విధంగా నేను తను ఏం చేస్తే అదే నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను అనే దాని మీద వస్తుంది. ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది. ఐఎమ్ ఏ మ్యాడ్ మ్యాన్, ఏమో నేను పిచ్చివాడిని కాబట్టి నేను ఆయన ఫాలో అవుతున్నాను. సో ఇది కూడా అజంప్షన్స్ కదా, రెండు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ. సో అవుతుందండి. సో రెండు కూడా అవుతుంది మనకి. ఇఫ్ ఏదండి? సో ఇక్కడ ఇఫ్ ఎయిదర్ 1 or 2. ఓకేనా, ఇఫ్ ఎయిదర్ 1 or 2 అదైనా అవ్వచ్చు, పిచ్చోడైనా అవి ఉండొచ్చు, కాదు అని కూడా అయి ఉండొచ్చు. అజంప్షన్స్ అదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ వన్, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ద కాన్స్టెన్సీ ఆఫ్ పర్పస్. విజయ రహస్యం లక్ష్యం యొక్క స్థిరత్వం. అంటే ఏంటంటే మనం కంటిన్యూగా ఒకే, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కొండని నువ్వు బద్దలు కొట్టాలనుకుంటున్నావు. సో నువ్వు కన్సిస్టెన్సీగా రోజు నువ్వు వెళ్ళి ముక్క అలా కొడుతూ వెళ్తే ఫైనల్గా ఏదో రోజుకు నువ్వు రీచ్ అవుతావు. అలా కాకుండా ఒకసారే కొట్టేద్దామంటే అవుతుందా? అవ్వదు. దానికోసం చెప్తున్నారు. లైక్ ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకి లైక్ ఇడియమ్స్ ఉంటాయి కదా, ఇడియమ్స్ లాగా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, కాన్స్టెంట్ డ్రిప్పింగ్ వేర్స్ ద స్టోన్. ఎప్పటికప్పుడు జారే నీటి బొట్టు రాయిని తొలుస్తుంది. అంటే ఏంటమ్మా, ఇక్కడ మనం ఒకేసారి బకెట్తో వాటర్ వేసాం ఒక రాయి మీద, ఏమైనా అవుతుందో? ఏం అవుతుంది. అలా కాకుండా రోజు చుక్క అదే ప్లేస్లో కాన్స్టెంట్గా రోజు చుక్క, అంటే కంటిన్యూగా అని చెప్పి రోజుకు ఒక చుక్క అని కాదు అక్కడ. అలా కంటిన్యూగా ఒక్కొక్క డ్రాప్ అలా ఒకే ప్లేస్లో పడుతుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా కూడా అది ఏదో రోజు పగులుతుంది. అలా అక్కడ హోల్ అయితే మనకు రావడం జరుగుతుంది. కరెక్ట్. అదేంటి, దీనికి ఇది అంటే ఏంటి, కన్సిస్టెన్సీ కోసం చెప్తుంది. ఓకే, నెక్స్ట్, విజయాన్ని సాధించేందుకు ఏకాగ్రత అవసరం. ఓకే, ఇది కూడా చెప్తుంది కదండి, విజయాన్ని సాధించడానికి ఇది కూడా దానికి సంబంధించేది కదా. ఇగో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్కి సంబంధించిందే కదా. కరెక్టే. సో ఏమవుతుందండి? బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్, హ్యూమన్స్ ఆర్ నాట్ స్పెషల్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ క్రీచర్స్ అవుట్ దేర్ ఇన్ అదర్ స్పేస్, వి జస్ట్ నీడ్ టు ఫైండ్ దెమ్ అని ఆస్ట్రోనమర్. అంటే ఒక ఆస్ట్రోనమర్ ఆ విధంగా చెప్పారంటే ఏమని చెప్పారు? మానవులు ప్రత్యేకమైన వారు కాదు, అంతరిక్షంలో ఇంకా చాలా జీవులు ఉన్నాయి, మనం వాటిని కనుగోవాలని చెప్పి ఒక శాస్త్రవేత్త చెప్పారండి. ఇప్పుడు దాని మీద కంక్లూజన్స్ చూద్దాం. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ మే ఎగ్జిస్ట్, గ్రహాంతర జీవులు ఉండవచ్చు. మరి కరెక్టే కదండి. సో ఈయన చెప్పిన దాన్ని బట్టి హ్యూమన్స్ ఆర్ నాట్ స్పెషల్, ఈ స్టేట్మెంట్ నుంచి చూసుకుంటే ఉండొచ్చు. కరెక్టే. భూమికి ఆవుల జీవం ఉందని మనం ఇంకా కనుగొనలేకపోయాము. ఇది కూడా కరెక్టే, మనం కనుక్కున్నామండి. ఏమో ఉండొచ్చు, మనం ఒకరే కాదు, బయట కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళని కనుక్కోవాలి. మనం ఇంకా కనుక్కోలేదు కదా, కనుక్కోవాలి. సో ఇది కూడా ఏమవుతుందండి? బోత్ 1 and 2 ఫాలో. నెక్స్ట్, ఇన్ ద క్వశ్చన్ బిలో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ రెస్పాన్సెస్ వుడ్ బి ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇదేంటి, ఒక మీనింగ్ఫుల్గా మనం అరేంజ్ చేయాలండి, ఒక అర్థవంతంగా మనం రాసుకుంటూ వెళ్ళాలి ఒకదాని తర్వాత. సో ఇక్కడ మనం ముందుగా ఏం చేయాలండి, మనం టికెట్ బుక్ చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్ బుక్ చేయాలి. తర్వాత అరైవల్ అట్ ద డెస్టినేషన్ కాదు, మనం బోర్డింగ్ ఫ్లైట్. తర్వాత ఏముందండి మనకి? డిపాచర్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? బోర్డింగ్ ఫ్లైట్. ఓకేనా, బోర్డింగ్ ఫ్లైట్, తర్వాత డిపాచర్. ఓకే, తర్వాత ఏంటంటే అరైవల్ అట్ ద డెస్టినేషన్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి. నెక్స్ట్ ఏంటి? బోర్డింగ్ జరుగుతుంది. ఓకేనా, టికెట్ బుక్ చేసిన తర్వాత బోర్డింగ్.
తర్వాత డిపాచర్ అంటే ఏంటి, బయలుదేరుతుంది, ఇక్కడ నుండి బయలుదేరుతుంది. నెక్స్ట్ ఏంటి 4. తర్వాత ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ రీచ్ అయిపోయావు. 2 3 4 1 ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉందండి, మొదటి రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉంది, ఇక్కడ 2 రెళ్ళు ఉంటే 2 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 3, 3s ఒక 3 ఉన్నాయి. ఇవి 4 ఉంటే 5s ఎన్ని ఉంటాయి, 5 ఉండాలి. 5s 5 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. నెక్స్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫిగర్. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూడాలి మనం. ఓకేనా, మీరు ఆన్సర్ చేయగలిగితే పాస్ చేసుకొని చేయండి. ఇక్కడ చూడండి, ఇదిగో 1 2, నెక్స్ట్ ఇదిగో 3, నెక్స్ట్ ఈ చిన్న మొక్క 4, నెక్స్ట్ ఈ పెద్దది 5, అంతే ఉన్నాయండి. సింక్లేవ్, ఆప్షన్ డి. నెక్స్ట్ 8 ఫ్రెండ్స్ ABCDEFGHR సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. 8 వ్యక్తులు, 8 మంది ఫ్రెండ్స్ ఒక సర్క్యులర్ టేబుల్లో ఉన్నారంట. 8 మంది వ్యక్తులు. ఓకే, చూద్దామండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఈచ్ అదర్ ఫర్ ఏ లంచ్. ఓకే, ఏ ఈజ్ ఆపోజిట్ డి. ఓకేనా, ఏ ఈజ్ ఆపోజిట్ డి. ఏ ఈజ్, దీన్ని కూడా మనం నీట్గా రాద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఆపోజిట్ టు డి అని పెడతాం. ఓకేనా, ఏ ఈజ్ ఆపోజిట్ టు డి. అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. ఏ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే ఆ బికి మూడవ కుడి వైపున ఉండాలంటే బికి 1 2 3. ఓకే, బాగానే ఉన్నారు. జీ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. జీ అనే వాళ్ళు ఏకి ఎఫ్కి మధ్యలో ఉండాలంటే, జీ అనే వాళ్ళు ఏకి ఎఫ్కి మధ్యలో ఉండాలి. మరి ఏఎఫ్ అనేది ఎవరు ఎటువైపు ఉండాలి మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్య వీళ్ళు ఉండాలి. హెచ్ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. హెచ్ అనే వాళ్ళు ఎలా ఉండాలండి, ఇమీడియట్ రైట్లో ఉండాలండి ఏకి. సో ఇక్కడ చూద్దాం, ఈ పక్కన జీ పెట్టడానికి ఛాన్స్ లేదు, అంటే ఇక్కడే జీ రావాలి వస్తే. మరి ఇక్కడ ఎవరు రావాలండి, ఎఫ్. తర్వాత ఈజ్ బిట్వీన్ సి అండ్ డి. సికి డికి మధ్యలో ఎవరు ఉంటారండి, ఈ ఉంటాడండి. సికి డికి మధ్యలో ఈ ఉంటారు. అయిపోయిందా. హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు సి. సికి ఆపోజిట్లో ఎవరు ఉన్నారండి, మనకి ఎఫ్ ఉండడం జరిగింది. సికి ఆపోజిట్లో ఎఫ్. సో ఏమవుతుందండి, ఆప్షన్ బి. ఆప్షన్ బి కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, in a class of 82% students passed and 2% students were placed in their reappear category. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎంతమంది ఫెయిల్ అయిపోయారు ఇక్కడ మనకి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ వాజ్ 592. వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఓకే, మొత్తం ఎంతమంది ఫెయిల్ అయ్యారని చెప్పి అడుగుతున్నారు మనకి. సో ఇక్కడ చూడండి 82% స్టూడెంట్స్ అనే వాళ్ళు పాస్ అయ్యారంట, 2% మళ్ళీ రీఅపేర్ అయ్యారంట. అంటే టోటల్గా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరు, 82లో 2 కలిపితే ఎంత, 84. 100లో 84% పక్కన పెట్టేస్తే ఇంకెంత ఉంటారు, 60%. వీళ్ళు ఫెయిల్ అయ్యారు. 60% అనేది 592 అయితే మనకి ఏం కావాలి, వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. మరి 100 ఎంత అని అడుగుతున్నారు మనకి. సో ఇక్కడ ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి ఇది. సో ఇక్కడ ఎనీ టైమ్స్ ఇది. సో 592, సో కాదు 2700. ఇందులో 9 మల్టిపుల్ ఎక్కడ ఉందండి, 9. సో ఇది 9 మల్టిపుల్, ఆ 2 అయితే కాదండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం క్యాన్సిల్ చేద్దాం. 16 3 ఎంత, 48, ఇంకా 112. సో అలా అవుతుంది, లేదా మెలో చేసుకుందాం. 8 2s, నెక్స్ట్ 8 7s 56, 8 4s. సో అదేవిధంగా 2 1s. సో ఇది ఎనీ టైమ్స్ అండి ఇక్కడ మనకి 237. 37 into 100. సో నెక్స్ట్ మన యూనిట్ ప్లస్ డిజిట్, మన ఏంటంటే యూనిట్ ప్లస్ డిజిట్తో సాల్వ్ చేసిన మనకి ఏమొస్తుంది, 3700 వస్తుంది. ఓకే, ఇదండి కంప్లీట్గా మనం గ్రాండ్ టెస్ట్ 13కి సంబంధించినటువంటి రీజనింగ్ టాపిక్. సో మనం ఇది అయిన తర్వాత మీకు వెంటనే అర్థమెటిక్ సంబంధించి గ్రాండ్ టెస్ట్ 13 కూడా మీకు అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.